బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జమిస్తాపూర్ గ్రామంలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో జమిస్తాపూర్ మాజీ సర్పంచ్ గారు చాలా కుల సంఘాలకు వెళ్ళి వివిధ కుల సంఘ ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. దీనికి పేరున బీసీ సమాజ్ తరఫున మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము రిజర్వేషన్ల గురించి, ఈరోజు ఓటు చైతన్యం గురించి, రేపు భవిష్యత్తు బీసీల రాజ్యాధికారం గురించి ఈ చాయ్ పే చర్చ కార్యక్రమం చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా ఓటు షేరింగ్, మన ఓటు మనకే వేసుకుందాం అనే నినాదంతో రేపు ఏ ఎన్నికలు జరిగినా భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం గురించి, రేపు గ్రామస్థాయి అంటే వార్డు మెంబర్ నుంచి అప్ టు ఎంపీ వరకు ఏ ఎన్నికలు జరిగినా మనం ఓటు చైతన్యంతో ముందుకెళ్ళడం ప్రధాన కాన్సెప్ట్ ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకొకటి ప్రధానంగా ఈ 42% రిజర్వేషన్ విషయంలో ఈరోజు అందరికీ అవగాహన కల్పించిన ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఈ రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు. మేము 60-65% ఉన్న బీసీలకు మాకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు దక్కాలన్న కాన్సెప్ట్తో ఈరోజు ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ఆ రోజు 2.5 కోట్ల మంది బీసీ ప్రజల ఓటుతో ఈరోజు అధికారంలోకి ఎక్కింది. అధికారంలో ఎక్కిన తర్వాత 2 సంవత్సరాల కాలయాపన చేసి ఈరోజు మళ్ళీ నిన్ననే మంత్రిమండలిలో తీర్మానం చేయడం జరిగింది. మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని. మీరు 42% రిజర్వేషన్ మీ పార్టీకి వెళ్ళేవండి, మాకు అవసరము. మాకు చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్లు కావాలని మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు, ఈరోజు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తున్నాం. మాకు న్యాయబద్ధంగా తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టేంత వరకు మా పోరాటం ఆగదు. మేము ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వాలకు, అన్ని ప్రభుత్వాలకు ఏ పార్టీ చిత్తశుద్ధితో ఈరోజు ముందరకు కోట్లేదు. మేము చిత్తశుద్ధితో ఏ పార్టీ అయితే ముందరకు వస్తుందో ఆ పార్టీకి మేము మద్దతు ఏర్పాటు ఉంటుంది. మీరు భవిష్యత్తులో కనుక ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధతతోనే ఎన్నికలు నిర్వహించాలి. లేని పక్షంలో తెలంగాణ తరహా అయితే ఏ ఉద్యమం జరిగిందో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమానికి ఈరోజు అందరూ సిద్ధమవుతాం. రేపు మేము ప్రభుత్వానికి ఒక్కటి హెచ్చరిక చేస్తున్నాం. మీరు విద్యా ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చి ఈరోజు గద్దెనెక్కినరో, రేపు ఈ హామీలు నెరవేర్చుకుంటే మాత్రం మళ్ళీ మిమ్మల్ని గద్దెదించే బాధ్యత మాత్రం మళ్ళీ బీసీ సమాజాలదే. గుర్తుపెట్టుకొని మేము ఈ చైతన్యం వివిధ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఈ ఓటు చైతన్యంతో ముందుకెళ్లాలని ఈ కార్యక్రమం చాయ్ పే చర్చ కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో అందరినీ అవగాహన కల్పించి వాళ్ళను ఏ విధంగా మనం భవిష్యత్తు ముందరికెళ్ళిన కాన్సెప్ట్ ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు నాన్ క్లెయిమేడ్ ఓబీసీ దానివల్ల నష్టపోతున్నారు కనుక దయచేసి ఈరోజు మన జమిస్తాపూర్ గ్రామంలో ఈ చాయ్ పే చర్చ ప్రోగ్రాం అందరూ పాల్గొన్నందుకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా మనం ఒకటే గుర్తుపెట్టుకోలేదు, మన బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఈడబ్ల్యూఎస్ వల్ల మెయిన్ గా మనకు జాబ్లు అవుతున్నాయి. 42 రిజర్వేషన్ మనం అమలు చేయాలి. మనం అంతేకాకుండా మన యువత అనేది ముందరికి రావాలి. యువత ముందరికి వస్తేనే 42% రిజర్వేషన్ ముందరికి వస్తుంది. మనకు ఈడబ్ల్యూఎస్ వల్ల అన్యాయం అవుతుంది కదా బీసీలకు, అది కూడా న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రామంలో బీసీలు మేలుకోవాలి. ఎందుకు మేలుకోవాలంటే మనమే ఉన్నాయి కదా ఓట్లు. ప్రతి ఒక్క గ్రామంలో బీసీలు ఎక్కున్నందుకు మనం ఎందుకు ఇంకా అడగేయాలి? ఎవరు చెప్పినా వినొద్దు. మన హక్కు, మన ఓటు మన హక్కు. ఎవరి మాట విని మనము ఎదుర్కొనే అవసరం లేదు. ప్రతి ఒక్క గ్రామంలో బీసీలు అందరూ కదిలి మన బీసీ సమాజ్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొని ముందరికి సాగాలని నా యొక్క మనవి.